క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిందని చెప్పేసి కూడా మనం చూస్తూనే ఉన్నాం అన్న. ఇక్కడ ఒక విధంగా చూడాలంటే హోంశాఖ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? బ్రదర్, హోం మంత్రి దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి మీదనే 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 420 కేసులు 4 ఉన్నాయి. ఇట్లా 79 క్రిమినల్ కేసులు ఒక 10 శాఖలు పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరనే అసలు ఉన్నాయి. ఇక తక్కిన క్రైమ్లో ఏమున్నాయప్ప? ఇవాళ దాకా ఆయన డిపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న ఏ ఒక్క దానిపైన కూడా ఒక రివ్యూ మీటింగ్ జరగలేదు. ఆయన దగ్గర ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఫెయిల్ అయ్యి నేను ఫస్ట్ టైం పరేషాన్ అవుతున్నా. చిన్న కంప్లైంట్ వస్తేనే ఏఐసిసి ఇమీడియట్గా ముఖ్యమంత్రిని మారుస్తారు. అసొంటిది అరే ఒక క్రిమినల్ ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంటే అచ్చా ఆయన గత జీవితంకి వెళ్ళి వదిలేసి ఈరోజు మంచిగా బుద్ధిమంతులే బుద్ధులు లెక్క అయిపోయాడు, మంచి పనులు చేస్తున్నట్టే లేదు. జనాల ఇండు కూలగొడతా అంటాడు, దుకాణాలు కూలగొడతా అంటాడు, మీ బతుకు గుంజుకుంటా అంటాడు, నీ భూమి గుంజుకుంటా అన్నాడు. తెల్లాలేసే గుంజుకునుడు కూలగొట్టుడు అనేది ఒక నంబర్ 1 ఎజెండాగా పెట్టుకున్నాడు.